సంపాదించి పెట్టాడో, ఈ 30 సంవత్సరాల శ్రమ ఫలితంగా మన నుంచి, మన జాతి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం ఆశించారో అది ఆయన ఆ సందర్భంగా ఆ సమావేశంలో ఎందుకు ఆయన కన్నింటి పర్యంతరం అయ్యారో, ఎందుకు బాధపడ్డారో, ఎందుకు కలత చెందారో మనందరము మరొక్కసారి ఈ చర్చా సమావేశంలో మరొకసారి గుర్తు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజానికి, ఈ జాతికి, ఈ దేశానికి ఏం చేశారు, ఆయన ఈ జాతి నుంచి, ఈ సమాజం నుంచి, ఈ దేశం నుండి ఏం కోరుకున్నాడు, అది మనం ఎంతవరకు ఇవ్వగలిగామో ఆ రోజుకు, మరి ఆయన పోయిన తర్వాత ఈ రోజుకు మనం ఏ స్టేజ్లో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఆయన ఆశించిన మేరకు మనము ఆయన బాటలో వెళ్తున్నామా అనేది మనము మనన చేసుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు మార్చి 18th. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రాలో ప్రసంగించిన రోజు కూడా మార్చి 18th, అది 1956. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఇది బహుజనులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. బహుజనులే కాదు, దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే దేశానికి ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో, ఆయన చేసిన మొత్తము జీవితం ఏదైతే సాక్రిఫైస్ చేశాడో అదంతా కూడా ఆయన ఎక్స్పీరియన్స్ రూపంలో మనకు చెప్పడం జరిగింది. సింపుల్గా ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా మన నుంచి ఏం ఆశించాడో అది రానందుకు ఆయన కన్నీటి పర్యంతమై మరి ఎంతో బాధగా మరి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అది ఏంటి, ఆయన ఈ జాతి అంటే మాస్కు, లీడర్స్కు, పొలిటికల్ లీడర్స్కు ఏం చేశాడు, అదేవిధంగా బుద్ధిస్టులకు ఏం చేశాడు, తర్వాత మాంగ్స్ గురించి ఏం చెప్పాడు, అదేవిధంగా ఎవరైతే రాజ్యాంగ ఫలాలు అనుభవించి చదువులో, ఉద్యోగాల్లో లబ్ధి పొంది మరి ఈ సమాజానికి ఏం చేయాలని ఆశించాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అదేవిధంగా స్టూడెంట్స్కు ఆయన ఎలాంటి తన ఆలోచనల్ని పంచుకున్నాడు అనే దాని మీద మనం ఒక్కసారి ఆ రోజు ప్రసంగంలో వారు ఏం చర్చించారు, వారు ఏమి ప్రసంగంలో జాతికి వినిపించారు, మన నుంచి ఆయన ఏం ఆశించి బాధపడ్డారో మనందరం కూడా ఒక్కొక్కరుగా మీకు తోచిన విధంగా, మీరు ఆలోచించుతున్న విధంగా ఈరోజు సమాజంలో మనము ఏ స్టేజ్లో ఉన్నామో అది మీరు మీ మాటల్లో చెప్పి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏంది, పూలే గారి ఆలోచన విధానం అయితే ఏంటి, కాన్సీరామ్ గారి ఆలోచన విధానం అయితే ఏంది, మరి వీళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినట్టుంటే మనం దాన్ని ఆశించిన రీతిలో ముందుకు తీసుకుపోగలుగుతామనేది మనం చర్చించుకోవాల్సిన విషయము. అంతేకాకుండా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి చైతన్య రథం ఏదైతే ఉందో, ఆయన పోతూ చివరికి ఒక మాట చెప్పాడు, ఈ రథాన్ని మీకు చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, చేతగాని రోజు అది ఎక్కడుందో అక్కడే ఉంచండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వెనకకు లాగొద్దని చెప్పేసి చాలా క్షుణ్ణంగా అందరికీ ఆయన చెప్పడం జరిగింది. మరి మన వాళ్ళంతా ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా, లేకపోతే చేతగాని రోజు అక్కడే ఉంచుతున్నారా, లేదా దాన్ని బ్యాక్ రివర్స్లో తిప్పుకపోతున్నారా, ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మీ ఆలోచన విధానంలో ఇప్పుడు సమాజం ఏ విధంగా వెళ్తుంది, మన జాతి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది అంబేద్కర్ గారి, కాన్సీరామ్ గారి, పూలే గారి ఆలోచన విధానంలో ముందుకు వెళ్తుందా లేదా మీరందరూ ఒక్కొక్కరిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ముందుగా నేరెళ్ళ కోటేశ్వరరావు గారితో మొదలెడదామని. నేరెళ్ళ కోటేశ్వరరావు గారు రిటైర్డ్ డీజీఎం సార్, ఇక్కడ అంబేద్కర్ టీవీ ఛానల్కు డైరెక్టరు, మంచి రచయిత. సో వారు సామాజిక కార్యక్రమాల్లో సమాజాన్ని ఉత్తేజపరచడం కొరకు ప్రతిరోజు తన రచనా వ్యాసంగాలతోటి, అంతేకాకుండా టీవీలో కంటిన్యూస్గా డిబేట్లతోటి మరి చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి మరి కోటేశ్వరరావు గారు. వారి ఆలోచన విధానాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. హలో 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 థ్యాంక్ యూ.
ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు ఈ 18th మార్చ్ 1956 ఆగ్రా మహాసభ గురించి ఈ ఈ మధ్యకాలంలో మనకు ఏప్రిల్ 14వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు వర్ధంతి జయంతులు ఎలాగా మనం గుర్తు చేసుకొని ఆచరిస్తున్నామో మనకు బాబాసాహెబ్ విగ్రహాలకు ఎక్కడో చోట దండేసి దండం పెట్టుకుంటున్నాం. అది మనం క్షుణ్ణంగా తప్పకుండా చేస్తున్నాం చాలా వరకు. బట్ ఈ మార్చి 18 విషయం మాత్రం చాలామంది అది అదే అప్పుడప్పుడు అనుకోవటం తప్ప, బట్ వాస్తవంగా మార్చి 18వ తారీఖు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించి జరగలేదని బాధపడుతూ కన్నీరు పెట్టుకున్న సందర్భము ఏమైతే ఉందో దాంట్లో మనం ఆశించిన మేరకు 65 సంవత్సరాలు అయింది. 1956 నుంచి 2021కి 65 ఇయర్స్. బాబాసాహెబ్ బతికింది కూడా 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాలు మనం ఆశించిన మేరకు, బాబాసాహెబ్ ఆశించిన మేరకు అందులో మనం 50% కూడా అందుకోలేకపోయాం. అది వాస్తవం, కఠోర వాస్తవం. మనం ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఇక్కడ పే బ్యాక్ టు సొసైటీ అన్న మాట మనం తరచుగా వింటున్నాము. ఇన్ఫ్యాక్ట్ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మెయిన్ దాని వాట్ యు కాల్ ద హెడ్లైన్ పే బ్యాక్ టు సొసైటీ. సరే, ఇక్కడ పే బ్యాక్ టు సొసైటీ అంటే చాలామంది అనుకుంటున్నారు కేవలం డబ్బులే అనుకుంటున్నారు. డబ్బులు కాదు. పే బ్యాక్ టు సొసైటీ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. సో మనకు నీ జాతులు ఎవరైతే ఏదైనా ఒక కష్టంతో మీ ఆఫీస్ గడప తొక్కినప్పుడు, మీరు ఏ ఆఫీసులో ఉన్న, ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ఉండొచ్చు, టెలిఫోన్ ఆఫీసు, లేకపోతే మీరు హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకో రెవెన్యూ ఆఫీసులో ఉండొచ్చు. వాళ్లకు అంటే మామూలుగా అతను ఒక సాధారణమైన అంటే కామన్ మ్యాన్ కంటే తక్కువ వ్యక్తిగా ఈరోజు కూడా మనం సమాజంలో ఈ అధికారులు చూడటం అనేది చాలా దుర్మార్గం. మన వాళ్ళు ఇంకా వాళ్ళకు సపోజ్ ఎవరైనా ఆ చెట్టు కింద ఉంటే ఇతను పోతూ చూస్తాడు, పొద్దున్నుంచి ఆడు ఉండి ఉంటాడు. అతను తెలుసు వీడు మనవాడే అని. సో అతనికి ఏంటయ్యా ఆయన పరిస్థితి ఏంటో కనుక్కోరా, మనం ఏం సాయం చేద్దాము అంటే, నాకు రేషన్ కార్డు కోసం వచ్చారు సార్, 4 రోజుల నుంచి తిరుగుతున్నాడు. సో మనము సాల్వ్ చేయొచ్చు. ఇంతకుముందు డిబేట్లో డాక్టర్ గారు, నేను వెంకటేశ్వర్లు గారు మాట్లాడితే, సో హాస్పిటల్కి ఎవరైనా వస్తారు, మన డాక్టర్ గారు ఉంటారు, వాడు చూస్తే అందరికంటే వెనక్గా చేతులు కట్టుకొని ఉంటాడు. సో అతను ఏదో ఊరు నుంచి వచ్చి ఉంటారు. అతను 2 మంచి మాటలు మాట్లాడి అతనికి ఏమయ్యా నీ ప్రాబ్లము, ఏం పర్వాలేదు, తప్పకుండా అక్కడ బాగు చేద్దాము అన్న ఒక మాట, దట్ ఈజ్ ఆల్సో పే బ్యాక్ టు సొసైటీ. 5 రూపాయలు, 100 రూపాయలు, 50,000 రూపాయలు కాదు. సో ఈ పద్ధతిలో మన ఈ సమాజంలో రిజర్వేషన్ పుణ్యాన పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే బాబాసాహెబ్ కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమాజం ఎప్పుడో మన పైకి వచ్చి ఉండేవాళ్ళం. ఈరోజు కూడా మనకు ఏదో ఒక సామెత ఉంది, మన క్రాప్స్ అని. మనకేంటంటే ఈ క్రాప్స్లో మనకు ఎండ్రకాయలు, పీతలు, వాటన్నిటిని ఈ బాక్సులలో పెట్టి అన్నిటికీ మూత పెట్టి ఒకదానికి పెట్టలేదట. ఏంటంటే అవన్నీ పర్లేదు సార్, ఇది వీళ్ళు అవి పైకి వాడు ఎవడన్నా పైకి పోవాలన్నా కింద ఒకటి లాగుతాడులే, పైకి పోనివాడు వాడిని. సో అది వాడు అవకల నీళ్ళలో దూకే పరిస్థితి రాదు. సో దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇక జనాలలో ఉంది. ఎందుకంటే మన వాళ్ళే శత్రువులు అన్నట్టుగా. సో మనకు మన వాళ్ళ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా అవకల వాళ్ళ దగ్గర మనం చెప్పి ఆల్రెడీ మనం పూర్తి గౌరవం అందుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇది ఒక యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ లాగా ఉంది. సో అల్టిమేట్గా మనం ఈరోజు మననం చేసుకునేది ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ. ఎవరికి వారు, ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ డూయింగ్ కంబైన్లీ. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎక్స్ కర్నూలు డిస్ట్రిక్ట్. నేను నా గ్రామానికి ఏమన్నా చేస్తున్నానా? అలాగా ప్రతి వాళ్ళు ఏదో గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఆ గ్రామానికి వాళ్ళ వంతు సమాజానికి చేస్తే
అంతకంటే మించిన పే బ్యాక్ టు సొసైటీ ఏమి లేదు. సో అది మనంలో ప్రతి ఒక్కరు కూడా, నాకు తెలుసు చాలామంది చేస్తున్నారు కొంతమంది ఇక్కడ, బట్ ఇది మనకున్న ఈ లిమిటెడ్ సర్కిల్ కాదు, ఇట్స్ ఏ వైడర్ సర్కిల్. సో ఈరోజు మన మన హైదరాబాద్ లాంటి మహానగరంలో కనీసం 2-3 లక్షలు 4 లక్షల వరకు వీళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, చిన్న పెద్ద, ఐటీ నుంచి గ్రూప్ డి వరకు. వీళ్ళంతా తమ వంతు వాళ్ళు చేస్తే డెఫినెట్గా సమాజం ఎప్పుడో చాలా మెరుగ్గా ఉండేది. తర్వాత తలా 100 రూపాయలు యూనియన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి వచ్చివాడు రౌడీ మామూలాగా వసూలు చేసుకొని పోతాడు యూనియన్ నాయకులు. సో వాళ్ళు 100-200 నెలకు కట్టించుకుపోతారు. సో అలాగా వీళ్ళంతా కలిసి ఒక కమిటీలాగా ఏర్పడి వీళ్ళంతా కలిసి ఒక కామన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ లాగా మన ఎవరికి వాళ్ళు ఏ ఆశలు చేస్తే బోలే డబ్బు మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడడానికి వీలు కలుగుద్ది. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించుకోవాలా. ఇందులో దీనికి ఏంటంటే ఇట్ కెనాట్ బి ఏ కంబైన్డ్, ఒక అందరికీ ఒకటే రకమైన ఆలోచన ఉండాల్సిన పని లేదు. డాక్టర్ గారి ఆలోచన ఉంటుంది, ప్రొఫెసర్ గారు ఆయన ఎడ్యుకేషన్ సంబంధంగా చూస్తారు, ఆ ఇంజనీర్ గారు ఆయనది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏదన్నా ఉంటే మనం ఆ రకంగా మనమంతా చేస్తే డెఫినెట్గా మనం బాబాసాహెబ్ ఆశించిన సమాజాన్ని మనము నిర్మించుకోవడానికి చాలా వరకు మనం సఫలీకృతులు అవుతాము. సో మనకు కాంశీరామ్ గారు మాస్టర్కి టీవీ ఛానల్ సాధించడానికి ఎంత కష్టపడ్డాడో, ఆయన జీవిత చరిత్ర నేను కూడా ఆయన గురించి రాశాను బుక్. ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఒక్కోసారి చెప్తాడు 5 పైసలు సైకిల్ గాలి కొట్టించుకోవడానికి లేక. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మనము దీని మీద ప్రతి ఒక్కరూ ఎక్కువ భాషన్స్ కంటే మనం ఆచరణలో చూపితే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు మన సమాజం, మన జాతి 50% కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పోయిన తర్వాత సాధించలేదు. ఆయన పోయే నాటికే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు నేను సాధించి పెట్టానని చెప్పాడు. ఆ రోజుతో కంపేర్ చేసుకున్నట్టుంటే 65 సంవత్సరాలు 75 సంవత్సరాల తర్వాత కూడా మనము ఆయన పోయిన తర్వాత ఇంకా లెస్ దాన్ 50%లోనే ఉన్నాము. మరి ఈ 50% కూడా సాధించలేకపోవడానికి కారణం ఏంటో వెంకటేశ్వర్లు గారు వారి మాటల్లో చెప్తారు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం మొత్తము త్యాగం చేసి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి మొత్తం ఈ జాతి కొరకే, ఈ సమాజం కొరకే త్యాగం చేసి కష్టపడి మనకు రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా కొన్ని వసతులను రాజ్యాంగంలో కల్పించి వెళ్ళిపోయినాక కూడా రాజ్యాంగాన్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతున్నాము? రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా ఎందుకు దాన్ని మార్చుకోగలుగుతున్నారో వెంకటేశ్వర్లు గారు వారి మాటల్లో చెబుతూ మరి ఈ రోజుకున్నటువంటి విశిష్టత కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క చర్చా వేదికకి వచ్చినటువంటి మేధావులందరికి కూడా నా యొక్క జై భీములు. ముఖ్యంగా 18th మార్చ్ ఆగ్రా పట్టణంలో జరిగినటువంటి బహిరంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నీరు పెట్టుకున్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే అప్పటికే ఆయన ఈ యొక్క రిజర్వేషన్స్ సంపాదించి పెట్టాడు మనకి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ
మరి అనుభవించుకుంటూ ఉంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా నాలాగానే ఈ యొక్క సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్లో పని చేస్తున్నారు. ఎంతవరకు చేస్తున్నారు ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో ఆయన గారు ఆగ్రాలో మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళలో ఆయన గారి ఉద్దేశం ఏంటంటే, హక్కుల ద్వారా చీకటి నుంచి వెలుగులోకి వచ్చినటువంటి ఓ ఉద్యోగస్తులారా, మీరు ఎంతో ప్రకాశవంతంగా వెలుగొందుతున్నారు. కానీ మీరు వదిలి వచ్చినటువంటి ఆ చీకటి ప్రదేశంలో ఇంకా ఎందరో అభాగ్యులు ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి ఆయన గారు వీళ్ళందరికీ కూడా సందేశం ఇవ్వటం జరిగింది. సో అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. చాలామంది మన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన తర్వాత మరి నా సమాజం ఇంకా వెనకబడి ఉన్నది, వాళ్ళ దగ్గర పోతే కనుక నన్ను లేనిపోయిన ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పేసి చాలామంది కూడా ఊర్లకు కూడా వెళ్ళనటువంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక విషయాన్ని చెప్తాడు. నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి అసహించుకునే కంటే చిరు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయవయా అని అడుగుతాడు. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది, అందుకని ప్రయత్నమే చేయమన్నాడు. సో మనం ఇవాళ చూసుకుంటే మరి ఇంత పెద్ద టీవీ ఛానల్ కూడా మనం మరి సక్సెస్ చేసుకోగలిగినామని అంటే ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో మరి మనందరం కూడా భాగస్వాములు అయిపోయి ఇంత పెద్ద మీడియాని ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం స్నేహ టీవీ ఛానల్, మరి అంబేద్కర్ టీవీ ఛానల్ని, మిగతా ఆర్థికపరమైనటువంటి సంస్థలను కూడా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనం చేసుకోగలిగినాం. కారణం ఏంటంటే అదే చిన్న హెల్ప్, ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈ అన్నీ కూడా వచ్చేసినాయి. సో అలాంటి సందర్భంలో ఆయన గారు వీళ్ళందరూ కూడా ఇలానే చేసి ఉంటారు అని చెప్పేసి ఆగ్రా మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ మీటింగ్లో కొంతమందిని అడుగుతాడనమాట. అడిగినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు మంచి పోస్ట్ రాలేదని ఒక ఉద్యోగి, ఇంకొక ఆయన ఏమో నాకు లూప్ లైన్లు వేశారని చెప్పేసి ఇంకొక ఆయన ఏమో నాకు లంచాలు వచ్చేటువంటి మరి పోస్టింగ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇలాంటి సమాధానాలు ఆయన గారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది. సో అప్పుడు అసలు ఆయన గారి దృష్టిలోనే లేదు ఇలాంటి సమాధానం నేను వింటాను అని. సో మన వాళ్ళు అలాంటి సమాధానం ఇచ్చేసరికి ఆయన గారు నిర్వీరిపోయి, అరే ఏంటి నేను ఇలాంటి సమాజానికి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరిని కూడా మరి చంపేసుకొని ఈ యొక్క సమాజానికి ఈ విద్య, ఉద్యోగం, పొలిటికల్కి సంబంధించినటువంటి హక్కులన్నింటిని కూడా నేను ఇచ్చేస్తే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలా మాట్లాడటం జరిగింది ఆయన. సో మరి ఇట్లా అందుకే యొక్క నా సమాజంలో ఉన్నటువంటి మేధావులే నన్ను మోసం చేశారు, ఈ యొక్క ఉద్యోగస్తులు తర్వాత విద్యావంతులే నన్ను మోసం చేశారని చెప్పేసి ఆయన గారు మాట్లాడటం జరిగింది. అయితే ఇంకొక విషయాన్ని కూడా అక్కడ చెప్తాడు. స్వార్థపరులైనటువంటి మేధావులు మృగాల కంటే కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సో మేధావులు స్వార్థంతో ఉంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళ సొంత పనులు, వాళ్ళ వ్యవహారాలే చూసుకొని ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి హక్కులన్నింటిని కూడా వాళ్ళ సొంతం కోసమే ఉపయోగించుకుంటున్నారు కనుక వీళ్ళు మృగాల కంటే కూడా ప్రమాదకరం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క స్వార్థపరులైనటువంటి మేధావులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో మరి అందుకనే ఇక ఇట్లా అయితే లాభం లేదు అని చెప్పేసి ఇక నేను ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన గారికి అప్పుడే తెలిసిపోయింది. ఆయన గారు కన్నీళ్లు పెట్టింది ఆయన జీవితంలో రెండు సార్లు. ఇది 18th మార్చి 1956లో ఈ యొక్క ఉద్యోగస్తుల వల్ల ఆయన గారు మరి ఏడవటం జరిగింది. ఇక రెండోది ఏంటంటే ఆయన చనిపోయే ముందుగా, ఆయనకు ముందుగానే తెలిసిపోయింది ఆయన యొక్క చనిపోయేటువంటి విషయాన్ని. ఆ రోజున రాత్రిపూట ఒక ఈజీ చైర్లో పడుకొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కారుస్తూ ఉంటే తన అసిస్టెంట్ అయినటువంటి రత్తు అడుగుతాడు, బాబాసాహెబ్ ఎందుకు మీరు ఏడుస్తున్నారని చెప్పేసి అని అడుగుతాడు. అడిగినప్పుడు అంటే ఆయనకు తెలియకుండానే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమంటాడంటే రత్తు, ఇక నేను నా సమయం అనేది ఆసన్నమైంది, నేను ఇంకెంతకాలం ఉంటానో కూడా తెలియదు,
ఇది డేరాకి ఒక సెంటర్ పోల్ లాగా నేను నిలబడ్డాను. ఈ సెంటర్ పోల్ కనుక కూలిపోతే ఈ డేరా ఏమవుతుందో అని చెప్పేసి ఆయన ఇంకా ఏడవటం మొదలుపెట్టారు. అయితే మళ్ళీ అతనికే తన్వాయించుకొని, సరే ఈ యొక్క భూమి చాలా విశాలమైనటువంటిది, కాలం అనంతమైనటువంటిది. ఈ విశాలమైనటువంటి భూమిలో, సో అనంతమైనటువంటి కాలంలో ఎవరో ఒకళ్ళు నా వారసుడు పుట్టకపోతాడా అని ఆయనంతకు ఆయనే అనుకొని మళ్ళా సంబరపడ్డాడు. ఎవడో ఒకడు రాకపోతాడా నా వారసుడు అని చెప్పేసి అని అట్లా ఆయన ఆ రోజున ఇచ్చేయటం జరిగింది. సో ఆ తర్వాత ఆయన గారు చనిపోవటం జరిగింది. ఆయన అనుకున్నట్టుగానే 10 సంవత్సరాల తర్వాత మరి ఆయన గారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మరి మాన్యవర్ కాన్సీరామ్ గారు బయటికి రావడం జరిగింది. మరి 56 నుంచి చూసుకుంటే 67లో మరి కాన్సీరామ్ గారు ఆ బాబాసాహెబ్ ఎక్కడైతే ఏ ఉద్యోగస్తులు అయితే వాళ్ళైతే అతను కన్నీరు కార్చారో అదే ఉద్యోగస్తులను పట్టుకొని నేను ఆయన యొక్క ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళను నేను సాకారం చేస్తాను అని మరి మాన్యవారి కాన్సీరామ్ గారు అదే ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఎవరైతే పే బ్యాక్ టు సొసైటీ కింద ఉద్యోగాలు పొందారో ఆ ఉద్యోగస్తుల దగ్గర నుంచే నేను మరి డబ్బులు తీసుకొని 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ఈ యొక్క ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఆయన గారు ఒక శపథం చేసి కాలినడకతో ఆరంభించి ఆ రోజున ప్రతి యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ కూడా తిరిగేసి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసుకొని మనీ అది ఉద్యమానికి ఖర్చు పెట్టేసి తన సొంతగా ఒక్క పైసా కూడా ఆయన ఖర్చు పెట్టుకోలేదు. తన బట్టలు మార్చిపోయినా కూడా అలానే ఉన్నాడు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పైసాను కూడా ఒక్కటి కూడా ఆయన గారు ఖర్చు పెట్టుకున్నట్టు సందర్భాలు ఎక్కడ లేవు. సో అందుకనే అలాంటి వారసుడు గనక నిజంగా ఇంకొకళ్ళ గనక ఇంకా మళ్ళా ఒక వారసుడు గనక వరగాగలిగితే తప్పకుండా ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడు కూడా ఏది కూడా పర్మనెంట్గా ఉండదు అని చెప్పేసి భగవాన్ బుద్ధుడు చెప్తాడు. ఏమనంటే ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది, ఏది స్టాటిక్గా ఉండదు. కాబట్టి ఆ మార్పు అనేది ఏదో ఒక రోజున బహుజనుల సైడ్ వస్తుంది అని చెప్పేసి మరి భగవాన్ బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క క్రమంలోనే మరి ఉత్తరప్రదేశ్లో మనకి రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో ఆ కళని కాన్సీరామ్ గారి రూపంలో ఉత్తరప్రదేశ్లో మరి కుమారి మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో మరి ఒక దళిత స్త్రీ మరి ముఖ్యమంత్రి అయింది అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి యొక్క సిద్ధాంతమే తప్ప రెండోది కాదు అని చెప్పేసి మరి మాన్యవారి కాన్సీరామ్ గారు చెప్పడం జరిగింది. సో అదే మనం సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు కూడా మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడు మన అందరం కూడా బహుజన రాజ్యాధికారం అని చెప్పేసి మన అందరం కూడా ఆ యొక్క దిశలోనే పయనిస్తూ ఉన్నాము. తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను, నేను ఆశిస్తూ ఉన్నాను వస్తుందని. ఎందుకంటే తప్పకుండా వస్తుంది అది ఈ బహుజనులు అనేటువంటిది. ఎందుకంటే 1953లో మరి తమిళనాడు నుంచి ఆంధ్ర సపరేట్ అయిపోయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తాడు, ఈ యొక్క ఆంధ్ర సపరేట్ అయిపోతే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులే ఈ యొక్క రాష్ట్రాన్ని ఏళ్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే మరి అప్పుడు ప్రకాశం పంతులు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిండు. అలానే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి చూసుకుంటే బూరుగుల రామకృష్ణ గారు మొట్టమొదట బ్రాహ్మణ ముఖ్యమంత్రి అయినాడు. సో ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కసారి బ్రాహ్మణులు పోతే మళ్ళీ తిరిగి రారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే మళ్ళీ బ్రాహ్మణ్స్ తిరిగి రాలేదు. ఆ తర్వాత రెడ్లు వస్తారని చెప్పాడు. సో రెడ్లు మరి ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగటం జరిగింది. ఆ తర్వాత రెడ్లు వెళ్ళిపోయిన తర్వాత కమ్మలు వస్తారని చెప్పాడు. సో కమ్మలు కూడా మరి 1983 మరి ఎవరో మన ఎన్టీ రామారావు గారు. సో ఎన్టీ రామారావు గారి యొక్క రూపంలో కమ్మలు కూడా మరి రాజ్యాధికారానికి వచ్చేసి 20 సంవత్సరాలు నిర్విరామంగా వాళ్ళు పరిపాలించడం జరిగింది రాష్ట్రాన్ని. ఆ తర్వాత కాపులు వస్తారని చెప్పేసి చెప్పాడు. సో కాపులు అంటే 2009లో మనం చూసాము, చిరంజీవి గారు ప్రవేశం జరిగింది. సో చిరంజీవి గారు వచ్చేసి మరి ఆయన కూడా రాష్ట్రం అంతా తిరిగి మరి 18% ఓట్లు 18 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు. కాకపోతే ముఖ్యమంత్రి కాలేకపోయినాడు. సో ఆ తర్వాత ఎలమలు వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది.
సో మరి యలమలు కూడా మన ముందే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు 0.5% ఉన్నటువంటి మరి చంద్రశేఖరరావు గారి యొక్క ఏమంటారు క్యాస్ట్, సో సామాజిక వర్గం. సో ఆయన గారు కూడా మరి ముఖ్యమంత్రి అయినాడు. మరి ఏది యలమలు కూడా వచ్చారు. ఆ తర్వాత యలమలు కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత నా బహుజనులు వస్తారని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, నేను మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఆ జోష్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నది. కరెక్ట్గా అదే టైంకి మన అందరం కూడా బహుజన రాజ్యాధికార సమితి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా మనం బయటికి తీసుకొచ్చాము ఈ రోజున. మరి దాన్ని మన అందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో అది మన తెలంగాణలో చాలా ఈజీగా జరుగుద్దని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మరి దీనికి మన అందరం కూడా ఛాయశక్తిలా కృషి చేసి మరి ఈ ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మరి అందరం కూడా హ్యాపీగా ఉంటాం. మనం వాడిని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని ఇదంతా కాకుండా మనందరం కూడా ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా మనం అనుభవించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 3 ఎకరాల పొలం ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు అన్నాడంటే దాన్నే పట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాము. ఆయన ఇచ్చేది ఏంది మనకు 3 ఎకరాల పొలం? మనమే రేపు రాజ్యాధికారం మీద కూర్చుంటే మనమే పంచుకోవచ్చు. ఇది మరి ఇదే విషయాన్ని మరి ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 17 లక్షల ఎకరాల భూమిని మరి బడుగు బలహీన వర్గాలకు పంచిపెట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఎవడన్నా చేశాడా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ. ఆ కళని ఆమె సాకారం చేయటం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడే నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి, నెహ్రూ పోరంబోకుల భూమి ఇంత ఉన్నది కదా భారతదేశంలో, మరి నా సమాజానికి తరా 3 ఎకరాలు ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగితే అప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పాడంటే, చూడు అంబేద్కర్, నువ్వు చెప్పినట్టు కనుక నేను చేస్తే ఇగో నాకు ఈ ప్రధానమంత్రి కుర్చీ నాకు ఉండదు, నేను చేయలేనని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. సో దానికి ఆయన గారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు చేసేది ఏంది, నేనే చేస్తానని చెప్పేసి బయటకు వచ్చి ఆయన గారు కొంత చేయడం జరిగింది. ఈ లోపల ఆయన గారు చనిపోవడం జరిగింది. సో అదే విషయాన్ని మాయావతి గారు తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో ఆ యొక్క కళను నేను సాకారం చేస్తానని చెప్పేసి, నాకు నా పార్టీకి ఎటువంటి మేనిఫెస్టో లేదు, రాజ్యాంగమే నా యొక్క మేనిఫెస్టో అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు అన్ని పార్టీలు చూసుకున్నా కూడా మేనిఫెస్టోలు ఉంటాయి, కానీ బహుజన సమాజ్ పార్టీకి మేనిఫెస్టో ఎక్కడా కూడా ఉండదండి. ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో ఆ రాజ్యాంగంలో ఉన్నదాన్నే మేము అమలుపరుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అట్లా మరి 45 మంది కలెక్టర్లని మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మరి 45 మంది ఎస్పీలను అపాయింట్ చేయడం జరిగింది. మరి 4 ఐజీలని, ఒక డిఎస్సీ ఏమంటారు చీఫ్ సెక్రటరీ, ఒక డీజీపీ, వీళ్ళందరినీ కూడా బహుజనులనే ఆమె అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత వేల కోట్ల రూపాయలు మరి కాంట్రాక్ట్స్ ఈరోజు మన తెలంగాణలో చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు, మరి రామేశ్వరరావు ఎవరు ఉన్నాడు కదా, ఏం పేరు, మై హోమ్ రామేశ్వరరావు గారు, మరి వీళ్ళిద్దరే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు మొత్తం కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. కానీ మాయావతి గారు బహుజనులకే ఈ యొక్క వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆమె రాజ్యాధికారం మీద కూర్చున్నది కాబట్టి. రాజ్యాధికారం అంటే ఏం లేదు, డబ్బు మీద కూర్చోటమే. ప్రధానమంత్రి అయినా లేదంటే ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ డబ్బు తీసుకొని ఇచ్చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి పదవి అంటే అదే. రేపు మనం ఆ పదవిలో కూర్చుంటే ఇప్పుడు మాయావతి గారు ఏదైతే చేసిందో ఉత్తరప్రదేశ్లో, మనం రేపు రాబోయేటువంటి ఈ యొక్క తెలంగాణలో కూడా మనం అదే రకంగా చేయొచ్చు, మన సమాజాన్ని బాగు చేయొచ్చు. ఊరక వాళ్ళని వీళ్ళని అనుకునే దానికంటే ఒక్క ఓటు అనేటువంటి విషయాన్ని మనం చైతన్యం పరచగలిగితే మన సమాజాన్ని తప్పకుండా ఇది వస్తుందనేది నా యొక్క ఇది. ఎందుకంటే మనం ఓటు అనే దాన్ని వదిలిపెట్టేసి మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో మనం ఊరు వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, నువ్వు ఏ ఊరు నుంచి అయితే వచ్చావో ఆ ఊరి శ్రేయస్సు కోరవయ్యా అని చెప్తాడు. నువ్వు ఏ జాతి నుంచి అయితే వచ్చావో ఆ జాతి యొక్క శ్రేయస్సు కోరవయ్యా అంటాడు. ఎందుకంటే నేను ఇంత పెద్ద ఆఫీసర్ని, అంత పెద్ద ఆఫీసర్ని అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. అది కాదు నాకు కావాల్సింది. ఎందుకంటే తాడి చెట్టులాగా నీకు నువ్వు పైకి ఎదిగి ఎవరికి నీడనివ్వనటువంటి ఆ చెట్టు అవసరం లేదని చెప్తాడు. ఎందుకంటే తాడి చెట్టు ఎవరికైనా నీడనిస్తుందా? ఎవరికి ఇవ్వదు. ఇవ్వకపోగా మత్తునిచ్చి చంపేస్తుంది అది. అలాంటి నీడ నాకు అవసరం లేదంటాడు. నీ యొక్క ఎదుగుదల నాకు అక్కర్లేదు, మర్రి చెట్టులాగా విస్తరించి ఊడల పూని 10 మందికి నీడనివ్వమని చెప్పేసి చెప్తాడు. ఇది కావాలి నాకు, అంతేకాని నీ ఎదుగుదల, నీ యొక్క ఆఫీసర్గిరి నాకు అక్కర్లేదు అంటాడు.
సో మనం కూడా ఎంత పెద్ద ఆఫీసర్ అయినామా అనేది కాకుండా మరి మనకు చేతనైంది మనం చేయగలిగింది మరి ఇందాక మరి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మరి ఎవరెవరు పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది ఆ ప్రజలకి కనుక కరెక్ట్గా చేయగలిగితే ఇక అంతకంటే పే బ్యాక్ టు సొసైటీ అనేది రెండోది ఉండదని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మనందరం కూడా దానికి సహకరించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా కళల్ని సాకారం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా జై భీమ్ జై భారత్. సో ధన్యవాదాలు సార్, చాలా చక్కగా విశ్లేషించారు. ఈరోజు ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పారు. కాకపోతే ఒక్క విషయం అర్థం కాలేదు, రథం ముందుకెళ్తుందా రథం వెనక్కి వెళ్తుందా అక్కడ ఆగిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థం కాలేదు. రథం ముందుకు పోవాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ 65 సంవత్సరాలు అయిపోయింది ఈ చర్చా సమావేశం జరిగి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పోయారు. అయినా కూడా ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఎదుగుదల చూడాలనుకున్నాడు, అది జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటో ఆయన విశ్లేషించి క్లియర్గా ఈ సభలో చెప్పడం జరిగింది. దానికి ఆయన కన్నీరు పర్యంతరం కూడా అవడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినాక కూడా 65 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం ఎక్కడేసిన గొంగలు అదే విధంగా ఉన్నట్టుగా ఆ రోజు మాట్లాడుకున్న మాటలే మళ్ళీ ఈ రోజు మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నాము. మరి ఈ సందర్భంలో మన చైతన్య రథం ముందుకెళ్తుందా అక్కడే ఆగిపోయిందా లేక కొన్ని కారణాల వల్ల అది వెనకకపోతుందో అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే మీటింగ్లో ఆ రోజే చెప్పాడు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పాడు, ఐక్య పోరాటం చేయండి, ఐక్య పోరాటం చేయండి, పే బ్యాక్ టు సొసైటీ, నీ జాతికి నువ్వు తిరిగి ఎంతో కొంత సహాయం చేయండి. అది ఎలా జరుగుతుంది? నువ్వు వాళ్ళకి నమ్మకాన్ని కలిగించండి. నేనున్నాను, నేను చదువుకున్నాను, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి లబ్ధి నేను పొందాను, నా చేతనైనంత వరకు నీకు మాట సాయం చేస్తాను, ఇంకా ధన సాయం చేస్తాను, ఆలోచన విధానంలో సహాయం చేస్తాను, అన్ని రకాలుగా నేను నీకు అండగా ఉంటాను అని నీ చేతనైన సహాయం చేసి వాళ్ళకు నమ్మకం కలిగించాల్సిన అవసరము ఈ ఎంప్లాయీస్లో ఉందని చెప్పేసి ఆ రోజు క్లియర్గా చెప్పాడు. అదే కాకుండా ఎస్సీ ఎంప్లాయీస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా ఏకతాటి మీదుగా ఐక్యంగా ఉండి పోరాడమని చెప్పాడు. మరి ఐక్యంగా ఉండి పోరాటం చేస్తున్నామా మనం ఇప్పుడు? మరి మనం ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నామా? మన జాతి ప్రజలకు మనం నమ్మకం కలిగిస్తున్నామా? ఒకవేళ నమ్మకం కలిగించినట్టుంటే వాళ్ళందరూ ఎందుకు వేరే జాతి దగ్గరికి వెళ్ళేసి ఓట్లకు అమ్ముడుపోతున్నారు? మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇంకోటి ఆయన చెప్పింది క్లియర్గా త్యాగం చేయమన్నాడు. జీవితంలో మీరు కొంత త్యాగం చేయమన్నాడు. పే బ్యాక్ టు ఒకటేగా త్యాగం అంటే, రకరకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల వల్ల ప్రజలకు నీ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మన వెంకటేశ్వర్ గారు చాలా చక్కగా చాలా విషయాలు మరి చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఏడ్చాడో కూడా క్లియర్గా చెప్పాడు. ఒకటేమో ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే సమాజంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారో వాళ్ళ నుంచి ఆయన ఏదైతే ఆశించాడో అది ఆయన చూడలేకపోయాడు. ఆ రోజుకు ఈ ప్రజలు అనుభవించలేదు, ఆయన చూడలేదు. అక్కడ ఆయన కలత చెంది బాధపడ్డాడు. రెండోది ఏంటి, ఆయన చివరి రోజుల్లో బాధపడే విషయం ఏంటంటే ఈ జాతికి నేను ఒక గుడారానికి పోల్లాగా ఉన్నాను. ఈ బహుజన జాతి మొత్తానికి కూడా, ఈ జాతి అణగారిన జాతి మొత్తానికి ఒక గుడారం అనుకున్నట్టుంటే దానికి నేను ఒక పోల్లాగా ఉన్నాను. రేపు కనుక ఈ పోలు దీనావస్థలకు అయిపోయింది, చివరి దశలో ఉంది ఈ పోలు, రేపు పోలు పుట్టుకున ఇరిగిపోయిందనుకోండి, పడిపోయిందనుకోండి, ఈ గుడారాన్ని కాపాడేవాడు ఎవడు ఇప్పటిదాకా రాలేదు. ఈ మీలో నుంచి ఎవరన్నా వస్తారేమని ఆశించాను, ఎవరు రాలేకపోయారనే బాధ నాకు ఉందని చెప్పేసి రత్తుతో చెప్పి ఏడవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వెంకటేశ్వర్ గారు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మన కాన్సీరామ్ గారు తర్వాత అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని చూడలే. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ కాన్సీరామ్కి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో కూడా తెలియదు ఆయనకు. ఆయన చనిపోయిన రోజు ఒక మిత్రుడు ద్వారా తెలుసుకొని అసలు ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి, ఆయనకున్న విశేషత ఏందని పుస్తకాలు చదువుకొని తర్వాత ఆయన గురించి తెలుసుకొని అప్పుడు ఆయన రంగంలోకి దిగేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ నెరవేర్చింది కాన్సీరామ్ గారు. మరి ఇంకా కాన్సీరామ్ గారు రావాలని మనం ఎదురు చూసుకున్నట్టుంటే 65 సంవత్సరాలు పోయినాయి, ఇంకొక 65 సంవత్సరాలు వస్తాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మాట్లాడినప్పుడు కాన్సీరామ్ గారు లేరు, కానీ అందరిని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పింది ఏంటంటే చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ రాజ్యాంగ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు పే బ్యాక్ స్టార్ట్ చేయండి. మీరు ఎంతైనా పర్వాలేదు, మీకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయండి. అది మీ ఆలోచన కావచ్చు, మీకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, మీకున్నటువంటి డబ్బులు కావచ్చు, మీకున్నటువంటి పవర్ కావచ్చు, మీకున్నటువంటి సహకారం కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఎదుటి నీ జాతి వ్యక్తికి నీకు అవసరం, నీ దగ్గర అవసరం ఉందని నీ ముందు నిలబడ్డ వ్యక్తికి అడిగినా అడగకున్నా నువ్వు సహాయం చెయ్యి.
తప్పకుండా మీరు ఐక్యంగా పోరాటం చేసినట్టుంటే రాజ్యాంగ ఫలితాలు 100% మీరు కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగినట్టుంటే మీకు రాజ్యాధికారం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు మిగతాయాన్ని మర్చిపోతున్నాం, మనం త్యాగం గురించి మర్చిపోతున్నాము. వెనుక ఉన్న జాతిని మనం నమ్మించేటట్టుగా వాళ్ళకి ఎంతో కొంత చేయాలన్న ఆలోచన గురించి, పే బ్యాక్ గురించి మనం మర్చిపోతున్నాము. కానీ చివరిగా రాజ్యాధికారం అంటున్నాము. అది ఎలా సాధ్యమవుతుందో మరి మిత్రులు తర్వాత మాట్లాడే మిత్రులు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ మాట్లాడాల్సిందిగా ఇప్పుడు మిత్రులు ఆరేపల్లి రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆరేపల్లి రాజేంద్ర గారు మన అంబేద్కర్ టీవీ ఛానళ్లకు డైరెక్టర్ కోఆర్డినేషన్గా వ్యవహరిస్తున్నారు. వారు మంచి ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా, చాలామంది కార్మిక సంఘాలకు ఆయన చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందుకు వెంకటేశ్వర్లు గారి గురించి చెప్పలేదు నేను. వెంకటేశ్వర్లు గారు అందరికీ తెలిసిన వ్యక్తేను. మనందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆయన సుపరిచితులు. వారు డెంటల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, ఉస్మానియా డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్గా వారు రిటైర్ అయ్యారు. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ, ఎంతోమందిని చైతన్యపరుస్తూ మరి సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన తూచా తప్పకుండా పే బ్యాక్ టు సొసైటీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు నేను ఆరేపల్లి రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ, ముఖ్యంగా ప్రిసైడ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలా పెద్ద చర్చ పెట్టుకున్నాము. కానీ మనం స్నేహ క్లబ్ తరఫున ఒక 100 మందిని ఇన్వైట్ చేస్తే బాగుండేది. ఇంటలెక్చువల్స్ మంది సిటీలో ఉండి కూడా ఎంప్లాయీస్ని, ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ ఓరియంటేషను, పే బ్యాక్ టు సొసైటీ కాబట్టి మై పర్సన్ మనం ఇన్వైట్ చేస్తే బాగుండేది. మరి ఇక్కడ మనం ఎవరైతే ముఖ్య అతిథి అనుకున్నామో ఆయన కూడా మరి కనబడతలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి సొసైటీ చేస్తామనేది కూడా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఏడుస్తున్నా ఈరోజు, నా హృదయం ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే గంటసేపు డిబేట్ చేశాను. గంటసేపు డిబేట్లో చాలా మాట్లాడాం. మళ్ళీ ఏం మాట్లాడతాం? అవే మాట్లాడాలి. మనమే మాట్లాడుకుంటాం. ఎప్పుడు కోటేశ్వరరావు గారు, నేను, డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, శ్యామ్ సుందర్ గారు, ఇంకా వీళ్ళే మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడుకొని ఏం చేస్తాం? మేము ఇచ్చేది ఇచ్చాము, ఇస్తూనే ఉన్నాం. టైం అంతా పెడుతున్నాం జీవితాంతం. ఉద్యోగం ఉన్నప్పుడు టైం ఇచ్చాను, ఇప్పుడు టైం ఇస్తాము. ఇంట్లో తిట్లు తినుకుంటా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ తిరుగుతున్నాం. ఇంత వయసులో కోటేశ్వరరావు గారు కూడా 75 ఏళ్ళలో తిరుగుతున్నాడు. సమయము, ఆయన మేధస్సు, ఆయన సమయము, ఆయన డబ్బులు కూడా ఇస్తూ ఉన్నాడు. అసలు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళను పెట్టి చర్చ పెడితే ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి దయచేసి. స్నేహ క్లబ్ పెట్టి 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు ఎంతమందిని మనం చేయగలిగినాం? ఎంతమందిని పే బ్యాక్ టు సొసైటీలో మనం ఇన్వాల్వ్ చేయగలిగినాం? అది కూడా అవసరమే మనకు. ఎప్పుడు మనమే కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర్లు గారు, లేకుంటే శ్యామ్ సుందర్ గారు, శివభాగ్యరావు గారు కాదు. వందల వేల మంది సిటీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు, బీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎంతమందికి ఇన్విటేషన్ చేయగలిగినాం? మన చీఫ్ గెస్ట్లే రాకపోతే, మన ఇన్వైటీసే రాకపోతే, మనం ఇంకా బ్యానర్ మీద ఉన్న పేర్లు ఉన్న వాళ్ళే రాకపోతే మనం ఏమి పే బ్యాక్ టు సొసైటీ చేస్తాము? ఎక్కడ మనం అంబేద్కర్ని అర్థం చేసుకుంటాము? ఎక్కడ కాంశీరామ్ గారిని అర్థం చేసుకుంటాము? ఎవరైనా అంబేద్కర్ జీవిత చరిత్ర చదివినా, కాంశీరామ్ గారు రాసిన బుక్స్ చదివినా రాకుండా ఉండరు. కానీ మనము మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా స్నేహ క్లబ్ తరపున ఉన్నదని నేను అనుకుంటున్నా. దయచేసి వేరేగా భావించొద్దు. ఎందుకంటే ఉన్న ఈ 5-6 10 మంది మనం గంటలు మాట్లాడుకొని చెప్పేదానికన్నా ఒక 100 మందినో, ఒక సింపోజియమో, ఒక సెమినారో కండక్ట్ చేసుకుంటే ఈరోజు దానికి ఒక సార్థకత ఉండేది. ఈరోజు ఒక సెమినారు, ఒక సింపోజియం పెట్టి వెంకటేశ్వర్లు గారిని బాంసెప్ తరపున మాట్లాడమంటే ఒక 1 అవర్ మాట్లాడతాడు. 45 మినిట్స్ మాట్లాడితే దానికి ఒక జిస్ట్ వస్తుంది, ఎండింగ్, ఒక కంక్లూజన్ వస్తుంది. అంతేగాని ఎవరికాళ్ళు మన దోచింది 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే కంక్లూజన్ రాదు. పెద్దలు అన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయే మటుకు కాంశీరామ్ గారికి తెలియదు. కాంశీరామ్ గారు ఏం చేశారు? ఆయన బుక్స్ చదువుకొని ఆయన ఒక ప్రేరేపణ పొంది స్ఫూర్తిని తీసుకొని మరి ఒక రాష్ట్రాన్ని రాజ్యాధికారం సాధించి పెట్టాడు. ఎంతోమందిని మరి బాంసెప్ అనేది కూడా పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా బాంసెప్ను స్థాపించడము, మరి డిఎస్ఎస్ఎస్ను స్థాపించడము, తర్వాత బిఎస్పిని స్థాపించడము, రాజ్యాధికారం స్థాపించడము, ఇవన్నీ జరిగినాయి. ఎట్లా జరిగినాయి? త్యాగం వల్ల జరిగినాయి. ఆయన కుటుంబాన్ని త్యాగం చేశాడు. ఆయన ఫ్యామిలీ అంటే మ్యారేజ్ చేసుకోకుండా, పెళ్లి చేసుకొని నేను ఇంటికి రాను, నాకు సమాజమే నా ఇల్లు అని కాంశీరామ్ గారు చెప్పగలిగినరు. మరి ఈరోజు మన యువకులు కానీ అంత చెప్పకపోయినా కొంత 10% అనే డబ్బులు మనం ఇస్తున్నామా? మన టాలెంట్ ఇస్తున్నామా? మన సమయాన్ని ఇస్తున్నామా అంటే అది లేదు. ముఖ్యంగా మనం ఉన్న ఎవరైతే కొన్ని దాదాపు సిబి ప్రసాద్ గారు చెప్పారు,
ఒక 2 లక్షల నుంచి 3 లక్షల ఎంప్లాయీస్ ఎస్సీ ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం టోటల్ మీద చూసుకుంటే 2 కాదు 10 లక్షల మంది ఉన్నారు. 56 లక్షల ఎస్సీలు, 26 లక్షల ఎస్టీలు జనాభా 2 కలిపితే 90 లక్షల దాకా జనాభా ఉంది. జనాభాలో దాదాపు 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అది వాళ్ళెవరు 40,000 నుంచి ₹1,00,000 1,50,000 ఉద్యోగం చేసేవాళ్ళు. మరి 10 లక్షలలో మనం 1,00,000 మందిని అన్నా మనం చేయగలిగినామా? లేదు. చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. కానీ ఒక స్ట్రీమ్ లైన్గా ఒక పద్ధతిలో ఒక బాంస పద్ధతి అంటే నేను ఎవరినో వెంబడించమంటలేము. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏదైతే బోధించు సమీకరించు పోరాడనే విధానాన్ని మనం ముందరికి వెళ్తే తప్ప మనం బోధిస్తలేము, సమీకరిస్తలేము. ఉట్టిగా మీటింగ్ పెట్టుకొని మనమే పేర్లు వేసుకొని మనమే వచ్చేస్తే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. అంతేగాని ఇంకొకసారి దీన్ని ఈరోజు కాకుండా ఒక సింపోజియం లాగా ఒక సెమినార్ లాగా పెట్టుకొని మరి పెద్దలు డాక్టరు మన నేరల కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని వీళ్ళతో మాట్లాడించి మోటివేట్ చేసి అంబేద్కర్ అంటే ఏంటిది, కాంశీరామ్ గారు ఎట్లా త్యాగం చేశాడు, మనమేం త్యాగం చేయాలి, మన ఫ్యామిలీస్ త్యాగం చేయకుండా మన డబ్బులు త్యాగం చేద్దామా, టాలెంట్ ఇద్దామా, మన శ్రమను ఇద్దామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఈరోజు శివభాగ్యరావు గారు కుటుంబాన్ని వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి ఊర్ల మీద పడి సిటీలలో పడి ఈరోజు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కోసం ఎందుకు తిరగవలసి వచ్చింది? కేవలం ఆ రోజు అంబేద్కర్ గారు ఎవరైతే ఆగ్రా మహాసభలో 1956 మార్చి 18 రోజు దుఃఖపడ్డాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్నేహ క్లబ్, స్నేహ ఆర్గనైజేషన్ పెట్టి ఈరోజు అన్నీ మర్చిపోయి ఆయన ఊర్లు తిరుక్కుంటూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కరు మోటివేట్ చేస్తే అవుతుందా అండి? అవ్వదు. మన Please like it, share it, and for more videos, please subscribe to our